ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక పాలనా యంత్రాంగం ప్రక్షాళన. రాష్ట్రంలో జూన్ 5 నుంచి 7 వరకు పెద్ద ఎత్తున బదిలీలు, సిబ్బంది వివరాలు తెప్పించుకుంటున్న శాఖలు, సాగునీటి శాఖలో అంతర్గత ఉత్తర్వులు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో అధికారులు, ఉద్యోగులను బదిలీ చేయాలనుకుంటున్నాం. ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది. ఒక్కో శాఖ అంతర్గతంగా ఉత్తర్వులు జారీ చేస్తూ పూర్తి వివరాలు తెప్పించుకుంటున్నాయి. జూన్ 4వ తేదీలోపు సమాచారం పంపాలని కోరుతున్నాయి. ఈ తేదీ నాటికి అంతా సిద్ధం చేసి ప్రభుత్వం విధంగా పాలనా యంత్రాంగం ప్రక్షాళన. రాష్ట్రంలో జూన్ 5 నుంచి 7 వరకు పెద్ద ఎత్తున బదిలీలు, సిబ్బంది వివరాలు తెప్పించుకుంటున్న శాఖలు, సాగునీటి శాఖలో అంతర్గత ఉత్తర్వులు. అంటే తాగునీటి సాగు అంటే ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్టు ఇట్లా మొత్తం మీద అట్లాంటి వాటర్కి సంబంధించిన సాగునీటి శాఖల అంతర్గత బదిలీలు బదిలీ అంటే అధికారులను అక్కడ ఇక్కడ మార్చే ప్రక్రియ జరగబోతుంది. ఇది ఇక్కడ రాష్ట్రంలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగింపు. ఆ రెండు గుర్తులు సామాన్యులపై పెత్తనం చేసే ఆనవాళ్ళుగా అభిప్రాయం. 1969 తొలిదశ ఉద్యమ స్మృతులకు స్థానం. పోరాట పటిమ జ్వలించేలా రాజముద్ర, వ్యవసాయం ప్రతిబింబించేలా ఏర్పాటు. సర్వ మతాలకు ప్రతీకగా ఒక గుర్తు, రాష్ట్ర అధికారిక చిహ్నం, గీతం ఖరారు. 4 గంటల పాటు సీఎం భేటీ, పాల్గొన్న బట్టి కోదండరాం, అందశ్రీ, కీరవాణి. చిహ్నంలో మార్పులపై బీఆర్ఎస్ ఆగ్రహం. ఈ విధంగా పార్టీ గుర్తులను ఆ రెండు గుర్తులు సామాన్యులపై పెత్తనం చేసే ఆనవాళ్ళుగా అభిప్రాయపడుతున్నారు. ఇప్పటిదాకా ఉన్న చార్మినార్, కళాతోరణం ఆ రెండు సామాన్యులపై పెత్తనం చెలాయించే గుర్తులుగా భావిస్తున్నారంట. ఇక్కడ కనిపిస్తుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. 1969 తొలిదశ ఉద్యమ స్మృతులకు స్థానం. 69లో తొలిదశ ఉద్యమం తెలంగాణకు జరిగిన రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రథమంగా 1969లో ఉద్యమం, దానికి సంబంధించిన స్మృతులను ఇప్పుడు జ్ఞాపిక చేయబోతున్నారు. కొత్తగా తెలంగాణ గుర్తు, వ్యవసాయం ప్రతిబింబించేలా ఏర్పాటు, సర్వమతాలకు ప్రతీకగా ఒక గుర్తు, రాష్ట్ర అధికారిక చిహ్నం, గీతం ఖరారు. విధంగా రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని కొత్తగా రూపొందించబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. గీతం కూడా ఖరారు చేస్తున్నారు. చిహ్నంలో మార్పులపై బీఆర్ఎస్ ఆగ్రహం. రాష్ట్ర గీతాన్ని తెలంగాణ వారితోనే స్వరకల్పన చేసి పాడించాలని డిమాండ్. గతంలో పాడిన వారు ఆంధ్ర వ్యక్తే కదా అంటున్న కాంగ్రెస్ ఎదురుదాడి. ఈ విధంగా ఇంతకుముందుకు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని పాడిన వ్యక్తి ఆంధ్ర వ్యక్తే కదా, మరి ఇప్పుడు కీరవాణితోని చేయిస్తే ఏం తప్పు ఉందని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. బీఆర్ఎస్ ఏమో తెలంగాణకు సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్తో, సంగీత దర్శకునితో చేయించాలి అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుందని ఇక్కడ ఒక విధంగా తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం ఖరారైంది. రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తయింది. ఈ రెండు అంశాలపై బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్న రుద్ర రాజేశం తదిత చిహ్నంలో పలు మార్పులు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రస్తుత చిహ్నంలోని కాకతీయ కళాతోరణం, చార్మినార్ గుర్తులను తొలగించారు. కాకతీయుల కాలం అనగానే తెలంగాణ ప్రజలకు సమ్మక్క సారమ్మల దేవతలే గుర్తుకు వస్తారని, కాకతీయులతోనే సమ్మక్క సారలమ్మలను పోరాడారనే అభిప్రాయం సమావేశంలో ఈ విధంగా చార్మినార్ గుర్తులను తొలగించి కాకతీయుల కాలం అనగానే తెలంగాణ ప్రజలకు ఈ విధంగా వరంగల్ కాకతీయుల కాలం అనగానే తెలంగాణ ప్రజలకు సమ్మక్క సారలమ్మలు గుర్తొస్తారని సంబంధించి వాళ్ళ గుర్తులను, కాకతీయ కళాతోరణ గుర్తులను పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ అభిప్రాయం సమావేశంలో ఈ విధంగా పోదామా 10 ఏళ్ల తెలంగాణ ఉత్సవానికి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు. ఈ విధంగా జూన్ 2న ఏర్పాటు చేసే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు భారీ ఎత్తున. బ్రాండెడ్ బీర్ల కొరత, ఉత్పత్తిలో 3వ షిఫ్ట్కు అనుమతివని ఎక్సైజ్ శాఖ. కొత్త బ్రాండ్ల పర్మిషన్ వైపే మొగ్గు. సోమ్కే కాదు టైట్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జోటికాకు అనుమతి. డిమాండ్ ఉన్న వాటికి సరఫరా అంతంతే. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 357 వైన్స్ షాపులు ఉన్నాయి. వీటిలో 2 నెలల నుంచి బ్రాండెడ్ బీర్లు దొరకడమే లేదు. వచ్చినా అది అతి తక్కువగానే. నల్గొండ జిల్లాలో కింగ్ఫిషర్ బీరుతో పాటు ప్రముఖ బ్రాండ్లకు చెందిన బీర్ల కొరత తీవ్రంగా ఉంది. వేసవిలో అందరూ అధికంగా కోరే కేఫ్ లైట్ కోసం జిల్లాలోని దుకాణదారులు 100 కార్టన్లకు ఇండెంట్
పెడితే బేవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చింది 10 కార్టన్లే. ఏటా వేసవిలో బీర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. సాధారణ రోజుల కంటే దాదాపు రెట్టింపు వినియోగం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు రూపొందించుకోవాలి. 2 షిఫ్టుల్లో జరుగుతున్న బీరు ఉత్పత్తిని 3 షిఫ్టుల్లో జరిగేలా చూసుకోవాలి. ఇందుకోసం బేవరేజెస్లకు అనుమతి ఇవ్వాలి. కానీ ఈ ఏడాది ఎక్సైజ్ శాఖ ఇదేమీ చేయలేదు. ఫలితంగా రాష్ట్రంలో వేసవిలో ఏ జిల్లాలో చూసినా బ్రాండెడ్ బీర్ల కొరత భారీగా ఉంది. మరోవైపు 3వ షిఫ్టులో ఉత్పత్తికి బదులుగా కొత్త బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంపై దుమారం రేపుతుంది. ఒక సోమ్ డిస్టలరీస్కే కాక మరికొన్ని బ్రాండ్లకు అనుమతి ఇచ్చినట్లుగా తాజాగా తేలింది. ఇలా ఇచ్చిన బ్రాండ్లలో టైట్, కర్ణాటక, మౌంట్ ఎవరెస్ట్, మధ్యప్రదేశ్తో పాటు హైదరాబాద్కు చెందిన ఎగ్జోటికా ఉన్నాయి. 3 నెలల పాటు కృత్రిమ కొరత సృష్టించి దాన్ని సాకుగా చూపి కొత్త బ్రాండ్లకు గేట్లు ఎత్తారని విపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. కాగా ఉమ్మడి ఏపీలో 2012 వేసవిలో బీర్ల కొరత ఏర్పడగా 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అసలు వేసవి తొలగించే కొరత తీవ్రంగా ఉంది. వాస్తవానికి ఈ సమయంలో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉండే కింగ్ఫిషర్, ఇతర బ్రాండ్ల లైట్ బీర్లు ఎక్కువగా అమ్ముడవుతాయి. దీనికి తగ్గట్లే మద్యం దుకాణదారులు ఇండెంట్లు పెడతారు. వీటి ఆధారంగా ఎక్సైజ్ శాఖ ఉత్పత్తిదారుల నుంచి సరఫరా చేస్తుంటుంది. అయితే ఈసారి ఇండెంట్లలో 5వ వంతు కూడా ఇవ్వలేదు. మరోవైపు వచ్చిన కొద్దిపాటి సరుకును దుకాణదారులు బెల్ట్ షాపులకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. మద్యం దుకాణాలలో 150 నుంచి 160కి విక్రయించాల్సిన వాటిని బెల్ట్ షాపుల్లో 200లకు పైగా ధరకు విక్రయిస్తున్నారు. దీనిని నియంత్రించాల్సిన ఎక్సైజ్ ఉన్నతాధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ఖజానాకు ఎక్కువ ఆదాయాన్ని అందిస్తుంది. ఈ విధంగా మిగతా నెలలతో పోలిస్తే వేసవిలోనే అత్యధిక ఆదాయము ఎక్సైజ్ శాఖకు ఈ వేసవిలోనే వస్తుందని ఇక్కడ సమాచారం. దానికి సంబంధించి ఎక్కువ ప్రజలు కోరుకునే లైట్ బీర్లనే కాకుండా తీసుకుంటారంట. దానికి వీళ్ళు పెట్టిన దాంట్లో కావాల్సిన దానికి 5% మేరకు కూడా అందించలేదు అని అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి కంపెనీలు 5% మేరకు కూడా అందించలేదు. దాని ద్వారా భారీగా తగ్గిన ఆదాయం అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఢిల్లీలో 52.9 డిగ్రీలు దేశంలోనే అత్యధిక, ప్రపంచవ్యాప్త గరిష్టాల్లో 5వ స్థానం. మధ్యాహ్నం మండుటెండ, సాయంత్రం వానతో ఊరట. ఎండ దెబ్బకు ఢిల్లీలో జీవితకాల గరిష్టానికి విద్యుత్ డిమాండ్ 52.9 డిగ్రీలు సెన్సార్ తప్పిదం కావచ్చని ఐఎండీ ప్రెస్ నోట్. నీటి వృధాపై 2000 జరిమానా, నిఘాకు 200 బృందాలు. ఢిల్లీ జలమండలికి ఆ రాష్ట్ర జలవనరుల మంత్రి అతిషి ఆదేశాలు. నేడే కేరళకు నైరుతి, రేపు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు. ఈ విధంగా ఢిల్లీలో 52.9 డిగ్రీలు ఇక్కడ అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక్కడ దేశంలో ఢిల్లీలో అత్యధికంగా 52.9 డిగ్రీలు. అత్యవసరం అయితే బయటికి వెళ్ళొద్దని ఇక్కడ వాతావరణ శాఖ తెలియజేస్తుంది. అదేవిధంగా నేడే కేరళకు నైరుతి, రేపు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ ఈసారి వర్షాలు తొందరగానే వచ్చే అవకాశం ఉందన్నట్టుగా తెలుసుకోవచ్చు మనం. రాష్ట్రంలోనూ ఎండ ప్రచండం. మంచిర్యాల జిల్లా కొండాపూర్లో 46.4 డిగ్రీలు, నిల్వాయిలో 46, అశ్వాపురం, బెల్లంపల్లిలో 45.8, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రిలో వడదెబ్బతో 5 మృతి. రాజధాని ఢిల్లీలో బుధవారం మధ్యాహ్నం 2:30 సమయంలో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిజానికి బుధవారం ఢిల్లీలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆ అంచనాను మించి ముంగేష్పూర్ వాతావరణ కేంద్రంలో పాదర సమట్టం 52 డిగ్రీలను దాటడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మండుటెండ నుంచి కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల దాకా వారికి వేతనంతో కూడిన విరామం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా అధికారులను ఆదేశించారు. దేశమంతటా ఢిల్లీ ఉష్ణోగ్రత గురించి చర్చించుకున్నారు. కానీ రాత్రి 8 గంటల తర్వాత సీన్ మారింది. ఈ అంశంపై వాతావరణ శాఖ ఒక పత్రికా ప్రకటన ఈ విధంగా ఢిల్లీలో అత్యధికంగా 52.9 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. అది వాతావరణ శాఖ ముందుగా 45-46 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేసింది. కానీ దానికి భిన్నంగా 52.9 డిగ్రీలు అంటే 53 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దానికి ఒక్కసారిగా ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసిందంట వాతావరణ శాఖ ఇక్కడ ఢిల్లీలో.
పత్తి విత్తనాలకు కొరతే లేదు, సాగుకు సరిపడా ఉన్నాయి, విపక్షాలవి అసత్య ఆరోపణలు, రైతులపై లాఠీ చార్జ్ కూడా అవాస్తవం, ఈసారి 1.24 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు, ఇప్పటికే 51 లక్షల ప్యాకెట్లు అందుబాటులో, 10 లక్షల విత్తన ప్యాకెట్లను రైతులు కొన్నారు, గందరగోళం సృష్టిస్తే ఉపేక్షించాం తుమ్మల నాగేశ్వరరావు. రైతులకు విత్తనాలు అందేలా చూడండి, కలెక్టర్లకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ లేఖ, సాగుకు సరిపడా ఉన్నాయి, విపక్షాలవన్నీ అబద్ధపు అసత్య ఆరోపణలని ఇక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడ మాట్లాడుతున్నారు. పత్తి విత్తనాలకు కొరత లేదు, దానికి సంబంధించిన జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించి రైతులకు చేయాలని ఇక్కడ సూచిస్తున్నారు. కలెక్టర్లకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ లేఖ కూడా రాసిందంట. మరి 500 కోట్ల సర్కారు భూమి స్వాహా, గంధంగూడ భూమి ప్రభుత్వానికి చెందినదంటూ పెట్టిన బోర్డు, ప్రభుత్వ భూమిలో గుడిసెలను తొలగిస్తున్న దృశ్యం, నిషేధిత జాబితాలోని భూమికి నకిలీ డాక్యుమెంట్లు, గంధంగూడలో 9.36 ఎకరాల ప్రభుత్వ భూమికి ధరణిని అడ్డు పెట్టుకొని పట్టాదారు పాస్బుక్లు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు చకచకా పావులు, రాజకీయ నేత కుమారెడ్డి పేరిట భూ బదలాయింపు, ఇటీవలే అధికార పార్టీలో చేరిన ఆ నేత విచారణ జరిపి పాస్బుక్లు రద్దు చేసిన కలెక్టర్, అక్రమార్కులపై క్రిమినల్ కేసులు, భూమి స్వాధీనం, విధంగా గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. 500 కోట్ల సర్కారు భూమి స్వాహా. అయితే గంధంగూడ భూమి ప్రభుత్వానికి చెందినదంటూ పెట్టిన బోర్డు, ఈ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ బోర్డు పెట్టింది, గవర్నమెంట్ చెందిన భూమి అని. అక్కడ వేసిన గుడిసెలను కూడా తొలగించినట్టుగా ఇక్కడ చూడొచ్చు మనం. విధంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి భూ భాగవతాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. ధరణిలోని లొసుగులను అడ్డుపెట్టుకొని నగర శివార్లలో నకిలీ పత్రాలతో దాదాపు 500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కాజేసిన వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అధికారులు బడా నేతల ఆశీస్సులతో విలువైన ప్రభుత్వ భూములకు రాజకీయ నాయకుడి కుమారుడి పేరు మీద పట్టాదారు పాస్బుక్లు పొందారు. గత ప్రభుత్వంలో జరిగిన ఈ వ్యవహారం ఇటీవల బయటకు పొక్కడంతో అధికారులు అన్ని ఆధారాలతో దీనిపై లోతుగా విచారించారు. అక్రమార్కులకు చెక్ పెట్టి భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పాస్బుక్లను రద్దు చేయడంతో పాటు నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై ఇక్కడ కేసు కూడా నమోదు చేసినట్టు. అయితే ఇప్పుడు రాజకీయ కుమారుడి గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకుడు కుమారుడి పేరిట అది రిజిస్టర్ అయిందంట. ధరణిలోని లొసుగులను ఆధారం చేసుకొని ఈ విధంగా అక్రమాలకు పాల్పడినట్టుగా ఇక్కడ చూపించడం జరిగింది. 500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్ రాజకీయ నాయకుడి కుమారుడి పేరిట అది రిజిస్టర్ అయిందంట. అయితే ఆ రిజిస్టర్ని రద్దు చేసింది ఇప్పుడున్న గవర్నమెంట్, చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంది. ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్కు 50 సీట్లు కూడా రావని సర్వేలో వెల్లడి. అప్పటి నుంచే ప్రతిపక్షాల ఆర్థిక వనరులపై దాడులు, టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే ఎస్ఐబి చీఫ్ మకాం, ఈసీ విధుల నుంచి తప్పించిన ఎస్ఐబి చీఫ్కు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి నిరంతరం టచ్లో ఉన్నాను. 2 నెలల్లో అదే పోస్టులోకి వస్తానని అందరికీ చెప్పా. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకిషన్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి భయంతో ముందుగానే పసిగట్టి ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్కు తెరలేపింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ అప్పటి పార్టీ ముఖ్య నేతలపై ఫోన్ ట్యాపింగ్ దానికి సంబంధించి ఇక చాలా కార్యకలాపాలు జరిపారు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీని వరుసగా 3వసారి అధికారంలోకి తెచ్చేందుకు అప్పటి ఎస్ఐబి చీఫ్ నేతృత్వంలో తామంతా కలిసి పనిచేసినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ ఓఎస్డీ రాధాకిషన్ రావు తన నేరాంగీకార వాంగ్మూలంలో వెల్లడించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రవణ్ కుమార్ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ పార్టీకి 50 సీట్లు కూడా రావని తేలింది. ఆ సర్వే వివరాలని ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ముందు ఉంచాను. అప్పటి నుంచే ప్రతిపక్షాల ఆర్థిక మూలాలు, వారికి ఆర్థిక సహాయం ఈ విధంగా సర్వే నిర్వహించారు. శ్రవణ్ కుమార్ నేతృత్వంలో ఏ పార్టీ గెలుస్తుందని సర్వే నేస్తే బీఆర్ఎస్కు 50 సీట్లు కూడా రావని ఇక్కడ సర్వే ముందుగా రిపోర్ట్ వచ్చింది. దాని ద్వారా ఇక వీళ్ళు కాంగ్రెస్కి సంబంధించిన కార్యకలాపాలపై, ఆర్థిక వ్యవహారాలపై ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని వాళ్ళ పనులన్నీ దెబ్బతీసే విధంగా ఇక ఈ ప్లాన్ చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎలాగైనా అధికారంలోకి రావాలి అన్నట్టుగా బీఆర్ఎస్ ప్రయత్నించింది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఉమామహేశ్వరరావు కేసు కీలకంగా డైరీ, 50 మందితో నెట్వర్క్, 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఏసీపీ, పోలీసులు, వ్యాపారులు, నేతలతో కోట్లలో పెట్టుబడి పెట్టించిన ఏసీపీ.
ఈ విధంగా ఉమామహేశ్వరరావు కేసు కీలకంగా డైరీ 50 మందితో నెట్వర్క్ 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఏసీపీ పోలీసులు వ్యాపారులు నేతలతో కోట్లలో పెట్టుబడి పెట్టించిన ఏసీపీ. ఈ విధంగా అనేక కాంగ్రెస్తో బంధం శాశ్వతం కాదు, బీజేపీ ఓటమే మా ప్రస్తుత లక్ష్యం, కూటమిదే గెలుపు, కమలం గెలిస్తే ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలంతా జైలుకే, సీఎం పదవికి రాజీనామా చేయను, 2న తిరిగి జైలుకు వెళ్లేందుకు సిద్ధం కేజ్రీవాల్. కేజ్రీకి సుప్రీంలో నిరాశ, బెయిల్ పొడిగింపునకు నో. ఈ విధంగా ఈయన బెయిల్ పొడిగించాలంటే జైలు నుంచి బయటకు వచ్చిందిగా, దాన్ని పొడిగించాలంటే లేదు, సుప్రీంకోర్టు నో చెప్పింది, అంటే మళ్ళీ తిరిగి జైలుకి రావాలి 2న అన్నట్టుగా ఇక్కడ కేజ్రీవాల్కి ఆదేశాలు వచ్చాయి. ఈ విధంగా తిరిగి జూన్ 2 తారీఖున మళ్ళీ జైలుకి వెళ్ళబోతున్నారు కేజ్రీవాల్. ఈ విధంగా కాంగ్రెస్తో శాశ్వత సంబంధం కాదు, బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యం అన్నట్టుగా ఆయన కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. ఒకవేళ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ముఖ్య నేతలంతా అరెస్ట్ అయ్యే జైలుకి వెళ్ళే అవకాశం ఉందని ఇక్కడ కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. సీఎం పదవికి రాజీనామా కూడా చేయడంటే మైనర్ వాహనం నడిపితే 25,000 జరిమానా, 1 నుంచి కొత్త నిబంధనలు, ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్స్, ఆన్లైన్లో ఆధార్ అప్డేటు 14 వరకు ఉచితమే. ఈ విధంగా ఆన్లైన్లో ఆధార్ అప్డేటు 14 తారీఖు వరకు, జూన్ 14 వరకు ఉచితంగా చేస్తుంది. ఇంకా పొడిగించిందంటూ మైనర్ వాహనం నడిపితే 25,000 జరిమానా, ఇక్కడ ఆర్టీఏ ఆఫీస్కి వెళ్లకుండా డ్రైవింగ్ లైసెన్సు, ఏదైతే డ్రైవింగ్ స్కూల్ ఉన్నాయో ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్లోనే కార్ డ్రైవింగ్ స్కూల్లోనే అక్కడ వీళ్ళు డ్రైవింగ్ లైసెన్సులు ఇవ్వబోతున్నారు. ఇక్కడ కొత్తగా తీసుకోబోతున్నారు. ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లకుండానే డ్రైవింగ్ లైసెన్సులు. గంటల్లో నిర్ణయం తీసుకోవాలి, నగదు రహిత వైద్య సేవలపై ఆరోగ్య బీమా సంస్థలకు IRDAI ఆదేశం, అన్ని వర్గాల వారికి పాలసీలు అందుబాటులోకి తేవాలని సూచన, లిక్కర్ కేసులో అనుబంధ ఛార్జ్షీట్కు కోర్టు ఓకే, 3న న్యాయస్థానం ముందుకు ఎమ్మెల్సీ కవిత. ఈ విధంగా మళ్ళీ ముందు జూన్ 3 తారీఖు న్యాయస్థానం ముందుకు ఎమ్మెల్సీ కవిత, ఆ రోజు మళ్ళీ విచారణ జరగబోతుంది. ఇక్కడ కొడుకును కాపాడబోయి తండ్రి అనంతలోకాలకు, ఏపీలోని బాపట్ల జిల్లా నల్లమడ వాగులో మునిగి 2 మృతి, మరో 2 వ్యక్తులు గల్లంతు, వీరు హైదరాబాద్ బాలనగర్ వాసులు. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.